చామంతి బెడ్షీట్లు మడత పెడుతూ, రామ్ గారు నిన్ననే నాన్నతాడు రెడీ అయిందని చెప్పారు కదా, ఒకసారి ఫోన్ చేద్దాం అని చామంతి ఇక అతనికి ఫోన్ చేస్తుంది. నేను ఈరోజు ఇంట్లో ఉండటం లేదు, అందుకే వేరొక అబ్బాయికిచ్చి మీ ఇంటి అడ్రస్ చెప్పి పంపించాను అని అతను చెప్పటంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎంతసేపు అయింది రామ్ గారు అని చామంతి అంటే, ఆల్రెడీ వచ్చేస్తుంటారు చూడండి అని అతను చెప్తాడు. ఇక అప్పుడే ఒకతను బైక్పై ప్రేమ్ వాళ్ళ ఇంటికి వచ్చి లోపలికి వస్తాడు. హాల్లో రమాదేవి హర్ష కూర్చొని ఉంటారు. ఇక అతను లోపలికి వెళ్ళి నమస్తే మేడం అని అనగానే, ఎవరయ్యా నువ్వు అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరో నాన్నతాడు చేయించమని ఆర్డర్ ఇచ్చాడు మేడం అని అతను చెప్తాడు. అప్పుడే రమాదేవి రోజా నిషాని పిలుస్తుంది. చామంతి కూడా అప్పుడే అక్కడికి వచ్చి అతన్ని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య పిలిచారు అని రోజా అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటే, మీలో ఎవరైనా నాన్నతాడు చేయమని ఆర్డర్ ఇచ్చాడా అని రమాదేవి అంటే, లేదత్తయ్య అని రోజా అంటుంది. మా ఇంట్లో ఎవరు ఇవ్వలేదు అని రమాదేవి అంటే, లేదు మేడం, ఈ ఇంట్లో వాళ్ళే ఆర్డర్ ఇచ్చాడు, కావాలంటే ఇందులో వాళ్ళ నేమ్ కూడా ఉంది, చూసి చెప్తానని అతను అంటాడు. దాంతో చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ప్రేమ్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చామంతిని ఈ ప్రాబ్లం నుండి ప్రేమ్ ఎలా బయటపడేస్తాడన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.